Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. జూబ్లీస్ ఎన్నిక హోరుగా కొనసాగుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు నాతో ఉన్నారు. ఈ ఎన్నిక గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా నడుస్తున్నా ప్రచారం సంబంధించి ఏదైతే మా ప్రభుత్వం ఏర్పడ్డాక జూబ్లీస్ నియోజకవర్గానికి మేము చేసిన డెవలప్మెంట్ కానీ దానితో పాటు మా ప్రభుత్వం వచ్చినాక మేము ఇచ్చిన మా వెల్ఫేర్ యాక్టివిటీస్, మా 6 గ్యారంటీని బేస్ చేసుకుని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే ఈ సమస్యలన్నింటినీ కూడా మాకు పరిష్కారం దొరికిందని, దాంతో పాటు నవీన్ యాదవ్ గారు కూడా అనేకమైన సోషల్ యాక్టివిటీస్ గతంలో చేశారు. సో అవన్నింటినీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. మా బిడ్డ నవీన్ యాదవ్, మా బిడ్డని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ వేవ్ అనేది కనబడుతుంది. ఓకే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బలంగా ఏం మూమెంట్ వేస్తున్నారంటే నవీన్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, శ్రీశైలం యాదవ్ మీద కేసులు, వాళ్ళ తమ్ముని మీద కేసులు ఉన్నాయి అని బలంగా ప్రచారం చేస్తున్నారు. అంతా కూడా ఏంటంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి మా అభ్యర్థిని టార్గెట్ చేసి మా అభ్యర్థిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. నిజంగా నవీన్ యాదవ్ గారి తండ్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మరి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది? కేసీఆర్ గారికి గతంలో దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకుంటే, సరే గతాన్ని మొత్తం తోడితే ఎవరి చరిత్ర ఏందో ప్రజలందరూ కూడా తెలుసు. ఎలక్షన్ మీ డెవలప్మెంట్ పైన, మీ పరిపాలన మీద చేసిన డెవలప్మెంట్ పైన చర్చ పెడితే బాగుంటది. మా 2 ఏళ్ల మా పరిపాలన పైన, మేము జూబ్లీస్ నియోజకవర్గానికి చేసిన డెవలప్మెంట్ పైన మేము చర్చ పెడుతున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు, ఏదైతే ఇక్కడ మా అభ్యర్థిని గెలిపిస్తాం వాళ్ళ కేసీఆర్ సీఎం అవుతాడు, నేను మంత్రి అవుతా, మా బావ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ ఎట్లా వాళ్ళ అధికారంలోకి రావాలనే ఒక దృష్టి ఉంది తప్ప ప్రజల బాగు కోసం మాట్లాడుతున్నట్టు ఎక్కడ కేటీఆర్ మాటల్లో వినబడతలేదు. మనకి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం చెప్తారు, మేము ఈ డెవలప్మెంట్ చేస్తాము, ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాము, ఈ సమస్యని పరిష్కరిస్తామని ఒక భరోసా ధైర్యాన్ని ఇస్తారు. వాళ్ళు 10 ఏళ్లలో వారు చేయలేకపోయింది కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మాకు అవకాశం ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో మేము 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాము, ఫ్రీ బస్ ఇచ్చినాము, ఏదో పిల్లలకి మెరుగైన విద్యను అందిస్తున్నాము, యువకులకి ఉద్యోగాలు కల్పిస్తున్నాము, మేము ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వడ్డీ లేని రుణాలు ఇచ్చినాము, అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేము చేపట్టిన వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చొని మళ్ళీ రోజు ఉప ఎన్నిక రాగానే సెంటిమెంట్ గురించి మాట్లాడతారు. మాగంటి గోపీనాథ్ గారు, ఈ మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా అంటే ఈ కాన్స్టిట్యున్సీ లో 3 సార్లు ఎమ్మెల్యే. సో ఆయన చనిపోయాడు, ఆయన మీద సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుంటారా? మీకు అదే చెప్తా. నేను మాగంటి గోపీనాథ్ గారి గురించి సరే నేను దాని గురించి మాట్లాడలేదు, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడదు కాబట్టి సానుభూతి గురించి మాట్లాడితే చెప్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక అసెంబ్లీలో సంతాపం ప్రకటించడానికి దానికి సంబంధించి అసెంబ్లీ సెషన్ పెడితే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కనీసం వచ్చి అసెంబ్లీలో పాల్గొనలే. తన పార్టీ ఎమ్మెల్యే చనిపోతేనే రాని వ్యక్తి ఈ రోజు ఉప ఎన్నిక రాగానే మళ్ళీ తనని పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైపుని తీసుకొచ్చి అడ్డం పెట్టి వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం సెంటిమెంట్ అని చెప్పి తనని ఇబ్బంది పెడుతూ నన్ను చూసి ప్రయత్నం చేస్తారు. అలా వాళ్ళ కోసమే, వాళ్ళ స్వార్థం కోసమే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే స్థానికుడైన యువకుడైన బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతారు. నవీన్ యాదవ్ కూడా ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తప్పనిసరిగా గెలుస్తాడు. సో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా యువకులకే అవకాశం ఇస్తామన్నట్టుగా మీరు యువకులే ఎమ్మెల్సీ అయ్యారు, నవీన్ యాదవ్ గారు కూడా యువకులే. సో గ్రౌండ్ లో రియాలిటీగా స్పందన ఎట్లుందన్న ఓటర్ నుంచి, పబ్లిక్ నుంచి? మేము వాస్తవానికి నేనన్నా, నవీన్ యాదవ్ గారన్నా, కాంగ్రెస్ పార్టీలో యంగ్స్టర్స్ అందరం కూడా ఈ రోజు వాస్తవ పరిస్థితుల్లో ప్రజలకి ఏమి కావాలని ఆలోచన ముఖ్యమంత్రి గారికి, వారు కూడా ఒక యువకుడు, వారికి ఆలోచన ఉంది కాబట్టి మా సొంతోళ్ళని ప్రోత్సహించి మేము బలంగా ప్రజల సమస్యని పరిష్కరించగలుగుతామని చెప్పి మమ్మల్ని ఏదైతే మమ్మల్ని పైకి తీసుకొని వచ్చి మమ్మల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. నాకు అనిల్ యాదవ్ గారికి, అతనే రోజు నవీన్ యాదవ్ గారికి ఇట్లనే యంగ్స్టర్స్ అందరికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ 100% అత్యధిక జనాభా యంగ్స్టర్స్ ఉన్న మన రాష్ట్రంలో. యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తేనే ఆ వేవ్ లెంత్ అర్థమవుతుంది, ఆ సమస్యని పరిష్కరించగలుగుతాము. అండ్ ఇక్కడ కూడా అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి స్థానికంగా జూబ్లీహిల్స్ లో. ఆ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ అవ్వాలంటే స్థానికంగా గతంలో ఇష్యూస్ అన్నిటిపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్ గెలిస్తే ఈ ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నేను కాదు, ఇది ప్రజల నాడి. ప్రజలు ఈ రోజు వాస్తవానికి విషయాలన్నీ ప్రజలు చెప్తేనే ఇక్కడ నేను వారం రోజులకి వెళ్ళి తిరుగుతుంటే ప్రజల ఒపీనియన్ మేరకు నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫైనల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పాల్సుకున్నారా?
ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, వారి ఎమ్మెల్యే అధికారంలో ఉండే, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళు పరిష్కరించలేకపోయారు. యువకుడు స్థానికుడైన మీ బిడ్డ నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకి మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి 6 నిమిషాలు ఎల్లప్పుడూ మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటాడు. అండ్ నవీన్ యాదవ్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అత్యధిక నిధులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేటాయించి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మీరు ఏ రకంగా అయితే మీ నియోజకవర్గం ఉండాలని అనుకోరు ఆ రకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.